బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఘన స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ ఉండబోతోంది. చంద్రబాబు వెంట పయ్యావుల కేశవ్, అలాగే పెమ్మసాని, రామ్మోహన్ భారీ గజమాలతో చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగబోతోంది. ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు హైదరాబాద్లో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా ఎక్కడ చూసినా కూడా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలే కనిపించాయి. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. రేపు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చేశారు ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో విభజన సమస్యలపై భేటీ కాబోతున్నారు. ఆ భేటీ కోసమే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు ఆయన ఏపీ సీఎంగా ఎన్నికైన తర్వాత ఈసారి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగానే చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. గజమాలతో స్వాగతం పలుకుతున్నాయి టీడీపీ శ్రేణులు. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ఈ ర్యాలీ ఉంటుంది. చంద్రబాబు వెంట పయ్యావుల కేశవ్, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ గజమాలతో స్వాగతం పలుకుతున్నారు. విక్టరీ సింబల్ చూపిస్తూ ఓపెన్ టాప్ వెహికల్ లో అక్కడికి వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం హైదరాబాద్ బేగంపేట నుంచి లైవ్ లో చూస్తున్నాము. బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగిన చంద్రబాబు నాయుడు ర్యాలీగా తన నివాసానికి వెళ్తూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తుండటంతో టీడీపీ శ్రేణులు, టీడీపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు భారీగా చేరుకున్నారు. దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఓపెన్ టాప్ వెహికల్లో అందరికీ అభివాదం చేస్తూ విక్టరీ సింబల్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. భారీగా సెక్యూరిటీ కూడా పెంచారు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. దారి పొడవునా ఎక్కడ చూసినా కూడా టీడీపీ జెండాలు కనిపించాయి. ఆ ర్యాలీలో కూడా టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. భారీ క్రేన్ సాయంతో చంద్రబాబు నాయుడుకి గజమాలతో స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. లైట్ గా వర్షం కూడా పడుతోంది. ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ర్యాలీ కొనసాగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. మనం చూస్తున్నవి లైవ్ దృశ్యాలు. చంద్రబాబు నాయుడు ఓపెన్ టాప్ వెహికల్లో వెళ్తూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. వర్షం ఉన్నా కూడా అక్కడ కార్యకర్తలు, అభిమానులు చెదరకుండా ఆ ర్యాలీలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీగా వెళ్లబోతున్నారు. చంద్రబాబు వెంట పయ్యావుల కేశవ్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్ వచ్చారు కాబట్టి భారీగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. గజమాలతో వెల్కమ్ చెప్పారు. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాదే వచ్చారు. ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ రేపు సాయంత్రం 6 గంటలకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ ఉంటుంది. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా ఈ భేటీ కొనసాగబోతోంది. అలాగే చాలా సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పర సహకారంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందామని ఇరు రాష్ట్రాల సీఎంలు పదే పదే చెప్పిన నేపథ్యంలో మరి రేపటి భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, భేటీ తర్వాత విభజన సమస్యలు ఏ మేరకు కొలిక్కి వస్తాయో కూడా చూడాలి. చాలాసార్లు అధికారులు విభజన సమస్యలపైన చర్చించారు, కానీ చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ భేటీ చాలా కీలకమని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత ఇరు రాష్ట్రాలు సీఎంలు మొదటిసారి జరుపుతున్న భేటీ కాబట్టి రేపటి భేటీ చాలా ప్రత్యేకం, చాలా కీలకం 2 రాష్ట్రాలకి కూడా. 2 రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. విభజన సమస్యల్లో ఉద్యోగుల సమస్య కావచ్చు, నిధుల సమస్య కావచ్చు, భవనాల సమస్య కావచ్చు, ఇలా 2 రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన చర్చలు జరుపుతారు రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు. కేవలం సీఎంలు మాత్రమే కాదు, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉంటారు ఈ భేటీలో. అన్ని శాఖలకు సంబంధించి కూడా ఒక
కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపటి భేటీలో కొంతవరకు పరిష్కారం అయితే వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ భేటీ కోసమే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీలో కూడా చాలా బిజీగా సాగింది చంద్రబాబు నాయుడు పర్యటన. కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన రిక్వెస్ట్ చేశారు. అలాగే ముఖ్యంగా హైవే, ఏదైనా ఒక ప్రాంతం రాజధాని అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గం చాలా కీలకం. కాబట్టి ఆ రోడ్డు మార్గానికి సంబంధించి నితిన్ గడ్కరీతో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చాలాసేపు సమావేశమయ్యారు. అటు అమరావతి హైదరాబాద్ కావచ్చు, అమరావతి అనంతపురం కావచ్చు, ఆ రెండు హైవేల పైన కీలకంగా ప్రస్తావించారు. ఆ రెండు హైవేలకు సంబంధించి నిధులు మంజూరు చేయాలి, సత్వరమే ఆ పనులు స్టార్ట్ చేయాలి అని నితిన్ గడ్కరీ రోడ్లు శాఖ మంత్రిని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, జాతీయ హోదాకు సంబంధించి, ఇలా ఏపీ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశం పైన ఆయన నిన్న ఢిల్లీలో చర్చలు జరిపారు. అందరూ కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రాష్ట్రానికి కావాల్సిన సహకారం గురించి, రావాల్సిన నిధుల గురించి, అభివృద్ధికి కావాల్సిన అంశాల గురించి కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన రేపటి మీటింగ్ కోసం డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారు. ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హైదరాబాద్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. భారీగానే వర్షం పడుతుంది, చిన్నగా స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు హెవీ రెయిన్ అయినా కూడా ఎక్కడ కార్యకర్తలు తగ్గట్లేదు. అంత వర్షంలో కూడా తమ ర్యాలీని కొనసాగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మనం హైదరాబాద్ బేగంపేట నుంచి లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ర్యాలీగా తన నివాసానికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఓపెన్ టాప్ వెహికల్లో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ర్యాలీ కొనసాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. భారీగా చేరుకున్నారు అభిమానులు, కార్యకర్తలు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. కొంతమంది అక్కడ ఆయనను కలిసి ఎన్టీఆర్ ఫోటో గిఫ్ట్ ఇచ్చిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు బైక్ ర్యాలీలో, అలాగే ఆ ర్యాలీలో చాలా మంది పాల్గొన్న దృశ్యాలు మనం చూడొచ్చు. చంద్రబాబు నివాసం వరకు ఈ ర్యాలీ ఉంటుంది. బేగంపేట నుంచి టీడీపీ భవన్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. భారీ వర్షంలో కూడా చంద్రబాబు రోడ్ షో కొనసాగుతోంది. సో హైదరాబాద్లో ఈ టైంలో మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ. ఈ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ ఇంకాస్త పెరిగింది. హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బేగంపేట్ విమానాశ్రయంలో ఆయన ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి టీడీపీ భవన్ వరకు ర్యాలీగా వెళ్లబోతున్నారు.